భావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, వేణుగోపాల్ గారు ఈరోజు దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యం, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఈ నిరసన కార్యక్రమం ద్వారా మేము చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ద్వారా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి కూడా భారత ప్రభుత్వాన్ని పంపించమని చెప్పి ఒక రిప్రజెంటేషన్ కూడా పంపిస్తా ఉన్నాం. ఇది మీ ద్వారా దేశ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుగా భావించి భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా భారత్ సంవిధాన్ సమ్మాన్ సమ్మేళనం అని చెప్పి అనేక రాష్ట్రాల్లో గత 5 సంవత్సరాల నుంచి వారు ఒక పిలుపిస్తూ వచ్చారు. భారత రాజ్యాంగాన్ని తొలగించాలని, దాన్ని బలహీనపరచాలని, దాన్ని మార్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పి అనేక రాష్ట్రాల్లో వారు సమావేశాలు, సభలు పెట్టి చెప్పుకుంటూ వచ్చారు. వారు చెప్పిందే ఈరోజు నిజమైందన్నట్టుగా సాక్షాత్తు పార్లమెంట్లోనే అమిత్ షా గారు, అది కూడా హోంమంత్రి, భారత రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి హోంమంత్రి ఆ రకంగా మాట్లాడటం నిజంగా ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద ప్రమాదకరంగా మనం భావిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. Amin.